ఈ దినవాక్య ధ్యానాంశం మరో ఆలోచన వద్దు. క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమున మీకు శుభములు కలుగునుగాక. దేవుడు పిలిచినప్పుడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చి పిలిచెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా వాగ్దానము చేసెను. నీవు చూచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానముకును సదాకాలం ఇచ్చేదనని ఆదికాండం 13 అధ్యాయం 15 చెప్పడం. 12 అధ్యాయంలో వాగ్దానము చూస్తే అబ్రహాము చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన దేవుణ్ణి ఎంతో నమ్మకముగా అబ్రహాము అనుసరించినప్పుడు దేవుడు మరలా ప్రత్యక్షమై నీవు చూచుచున్న ఈ దేశమును నీకును నీ సంతానముకును ఇచ్చేదనని తన వాగ్దానమును రూఢీపరిచిన. కానీ దేవుడిచ్చిన వాగ్దానము ఆలస్యమగుట గమనించిన అబ్రహామునకు దేవుని వాక్యము ప్రత్యక్షమై, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పాను. గమనించాలి, విశ్వాసముతో అబ్రహాము తన ఆత్మీయ యాత్ర మొదలుపెట్టినప్పటికీ తనకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్చబడలేదని గమనించి ఇక తనకు సంతానము కలగదేమో అని కొద్దిపాటి సందేహముతో ప్రభువు దగ్గర రెండవ ఆలోచన వ్యక్తపరచును. నీవు నాకు సంతానం ఇవ్వలేదు కనుక ఇక నా పనివారిలో ఒకడు నా ఆస్తికి కర్తయగను. ఆదికాండం 15 అధ్యాయం 3 అని అంటుండగా అందుకు దేవుడు ఒప్పుకొనలేదు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసగునని చెప్పెను. అవును, వాగ్దానమిచ్చిన దేవుడు మాట తప్పనివాడు. అంతకాలము ఎంతో ఓపికతో విశ్వాసముతో ముందుకు సాగిన అబ్రహాముకు ఎందుకో ఒకానొక సమయమున నాకిక పిల్లలు పుట్టరేమో అని తలంచెను. కానీ దేవుడు ఆ కొద్దిపాటి సందేహమును కొట్టిపారవేసెను. ఈరోజు ఈ అంశము చదువుతున్న సహోదరుడా, ఎంతకాలముగా దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానమును పట్టుకొని ఆయన నమ్ముకొని విశ్వాసముతో ముందుకు కొనసాగిపోతున్నావు. కానీ ఆ వాగ్దానపు నెరవేర్పు నీ కనుచూపు మేరలో కానరావడం లేదు. కనుక ఒకవేళ నీవు అధైర్యపడచ్చు, ఇక ఇది జరగదేమో, ఇక నాకు ఉద్యోగము రాదేమో, నాకు ప్రమోషన్ రాదేమో, ట్రాన్స్ఫర్ కాదేమో, నా బిడ్డల వివాహము జరగదేమో, నా జీవితం స్థిరపడదేమో అనే ఆలోచనతో ఈరోజు సతమతమవుతున్నావేమో. ప్రభు అంటున్నాడు, నేను నీకు చెప్పిన దాన్ని నిర్ణయ కాలమున జరిగించును. ఆదికాండం 18 అధ్యాయం 14 అవును, నీ కన్నీళ్లు తుడుచుటకు, నీ కష్టాలు తీర్చుటకు, నీకున్న ఆపదలో నుండి విడిపించుటకు, నీ ఇంటిలో శుభము జరిగించుటకు మాట ఇచ్చిన దేవుడు దానికి తగిన కాలము కూడా నిర్ణయించును అని నువ్వు గమనించాలి. అబ్రహామునకు వాగ్దానము చేసిన దేవుడు అది నెరవేర్చుటకు తగిన కాలమును నిర్ణయించును. అదే రీతిగా ఆ నిర్ణయ కాలమందే శారాను దీవించి ఆమెను దర్శించెను. ఇస్సాకును వారికి బహుమానముగా అనుగ్రహించి వారి నిందను కన్నీటిని కొట్టివేసెను. అదే రీతిగా నీ జీవితములో కూడా దేవుడు నిర్ణయించిన కాలములో నిన్ను దర్శించి నీ నింద యావత్తును కొట్టివేసి ఆయన నీ కొరకు దాచి ఉంచిన బహుమానమును నీకు అనుగ్రహించును. అట్టి విశ్వాసమును గట్టిగా చేతబట్టి రెండవ ఆలోచనకు తావివ్వక, మాట ఇచ్చిన నా దేవుడు నమ్మదగినవాడు, తప్పక అద్భుతం చేస్తాడని గ్రహించి ఓపికతో ఆయన నిర్ణయించిన కాలము కొరకు కనిపెట్టి ఉండి నీ వాగ్దానమును స్వతంత్రించుకొనమని, నీ కొరకు దాచబడిన అద్భుతమును కల్లారా చూడమని ప్రభు పేరిట మనవి చేయుచు ఈ అంశమును ముగించుచూ ఉన్నాను. దేవుడి దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.